మాజీ మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి అండదండలతో ఈ రెడ్ అంబులెన్స్ సేవలు నడుపుతున్నారని నక్క మహేష్ ఆరోపించారు. రెడ్ అంబులెన్స్ లో దోపిడీని వెంటనే నిలుపుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్క మహేష్ తెలంగాణలో బతికే ప్రైవేట్ అంబులెన్స్ వల్ల 10,000 కుటుంబాలు నష్టపోతున్నారని తెలిపారు. ఎర్ర మంజీరాలోని ప్రైవేట్ అంబులెన్స్ స్థలంలో మాట్లాడుతూ నిరసన వ్యక్తం చేశారు. भैया డామినేషన్ మాపి వెంటనే పోవాలి. వచ్చిన డామినేషన్ మాపి వెంటనే పోవాలి. మేము తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నాము. మాకు ప్రజెంట్ వచ్చిన సమస్య, రెడ్ అంబులెన్స్ అనే కార్పొరేట్ సంస్థ హైదరాబాద్కి వచ్చి మా వెహికల్స్ మాకు సంబంధం లేకుండా వాళ్ళు కంపెనీ నుంచి రెంట్లు మాట్లాడి మాకు ఇంతకుముందు ఒక పర్సంటేజ్ తీసుకుంటామని మాకు హామీ ఇచ్చి మా హైదరాబాద్లో ఎంటర్ అయిన సంస్థ తర్వాత వచ్చేసి మమ్మల్ని డామినేట్ చేసే సిచ్యువేషన్కి వచ్చింది. కస్టమర్ దగ్గర 100 రూపీస్ ఛార్జ్ చేసి మాకు దాంట్లో 40% వాళ్ళు కమిషన్ తీసుకొని మాకు 50-60% ఇచ్చే పరిస్థితికి వచ్చింది. టోటల్ లాసప్లో అంబులెన్స్ సంస్థ నడుస్తున్నది. తెలంగాణలో ప్రజెంట్ అంబులెన్స్ సంస్థలన్నీ లాస్లో నడుస్తున్నాయి. మేము ఈఎంఐలు కూడా కట్టుకోలేము. మీడియా మిత్రులు నమస్కారం. గట్టి చెప్పండి. నా పేరు నక్క మహేష్, తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడం కారణం, హైదరాబాద్లో ఉన్న ప్రైవేటు అంబులెన్స్ల మీద దోపిడీ చాలా పెద్ద జరుగుతున్నది. ఈ హైదరాబాద్లో రెడ్ అంబులెన్స్ అనే సంస్థ చైనా ఏజెంటు ఈరోజు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ పెత్తనం చేస్తున్నాడు. ఈరోజు 1,000 మంది, 4,000 నుంచి 5,000 మంది పైన అతను పెత్తనం చేస్తున్నాడు. మేము గత 20-30 సంవత్సరాలకి ఇక్కడ సర్వీస్ చేసుకుంటూ మేమున్నాము. గత 7 సంవత్సరాల నుంచి అతను వచ్చి గత ప్రభుత్వం పెద్దలు ఐటీ మినిస్టర్ కేటీఆర్ పిఏ తిరుపతి అనుసంధానంతో ఈ రెడ్ అంబులెన్స్ అనే సమస్యకు సపోర్ట్ చేసుకుంటూ అతను ఈరోజు ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం ఆయనకు అప్పచెప్పింది. మేము ఒకటే అడుగుతున్నామన్నా, మీరు ఉన్న హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళో వచ్చి అతనికి అప్పచెప్తే హాస్పిటల్ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళం మేము ఎక్కడ పోవాలి? ఈరోజు ఓట్లు కావాలంటే తెలంగాణలో కావాలండి, హైదరాబాద్ వాళ్ళు కావాలి, ఓట్లు కావాలి. ఏదైనా వ్యవస్థలు ఏదైనా హైదరాబాద్ డబ్బులు వచ్చేది ఉంటే కమిషన్లు కక్కు